విజయవాడలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకం ప్రారంభించినట్టు తెలిపారు. సాధారణ బస్సులే కాకుండా దివ్యాంగులు ఇకపై లగ్జరీ బస్సుల్లో కూడా ఎటువంటి ఛార్జీ లేకుండా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి వాళ్ళకి జీరో టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఎంతో సంతృప్తి, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సులో కూడా, అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకు ముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో, ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తపన పడుకుంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల, లేదా ఈ బస్సు ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో, అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది.